నీ పార్టీ బొంద పెట్టేది నీ కొడుకే, తెలంగాణ ప్రజలకు మంచి రోజులు నీకు ముంచే రోజులు అంటూ చూస్తాను. నువ్వు హరీష్ రావు నాగార్జున సాగర్లో దూకిన మీ శవాలను వెతికిస్తాం కానీ ఎస్ఎల్బీసీ ఆగదు అంటూ చూస్తున్నాం. ఈ మాటలే బంద్ చేయాలి, ఈ మాటలే బంద్ చేయాలి రేవంత్ రెడ్డి. ఎందుకు అనవసరంగా అధికారం ఉందని అహంకారమా లేకపోతే ఇంకేమైనా బలుపా? ఏం నాకు అర్థం కాదు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా? నువ్వు హరీష్ రావు నాగార్జున సాగర్లో దూకినా మీ శవాలను వెతికిస్తాం కానీ ఎస్ఎల్బీసీ ఆగదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇవన్నీ? దిగజారి మాట్లాడే అవసరమా? దిగజారి మాట్లాడే అవసరమా? ఈరోజు మీరు వ్యక్తిగతంగా లేదంటే ఒక విమర్శలు, విధానపరమైన విమర్శలు చేయండి, తప్పలేదు సార్. అప్పుడప్పుడు నోరు జారుతూ ఉంటారు, అదేం పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఈరోజు మీరు హరీష్ రావు ఇద్దరు దూకినా మీ శవాలను వెతికిస్తా అని అనడం ఏంది నాకు అర్థం కాదు. ఎంత దుర్మార్గం! రాజకీయాలను రాజకీయాల్లాగా చూడండి అంతేగాని వ్యక్తిగతంగా ఎందుకు పోతున్నారు నాకు అర్థం కాదు. 100% నేను చెప్తున్నాను కదా, నేను హరీష్ రావుని విమర్శించేవాడినే, ఇప్పటికి కూడా విమర్శిస్తా. 100% హరీష్ రావు చేసిన తప్పులు ఖచ్చితంగా విమర్శిస్తా. కానీ మొన్న వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు నేను పోయినా. ఎందుకంటే అదొక ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు, రాజకీయాలు వేరు, జీవితాలు వేరు, అంతే కదా. కనీసం మీరు పోయినరా? హరీష్ రావు యొక్క వాళ్ళ తండ్రి చనిపోతే కనీసం మీరు పోయి పరామర్శించాలి కదా, ఎందుకు చేయలేకపోయారు? వ్యక్తిగతంగా కోపంగా ఉంటే అంటే ఇంకేదైనా ఉండదా? ఎంత దుర్మార్గం! సో ఇది మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి మీ తీరు మార్చుకోవాలి, మీ తీరు 100% మార్చుకోవాల్సిందే. ఇలా మాట్లాడడం వల్ల తెలంగాణ సమాజం గ్రహించదు అనుకోకండి. మీరు మాట్లాడే మాటల వల్ల కేవలం మీ క్యాడర్కి నచ్చదేమో కానీ తెలంగాణ సమాజానికి నచ్చదు. ఓట్లేసి తెలంగాణ ప్రజలు బండకేసి కొడతారు, అది గుర్తుపెట్టుకోండి, బండకేసి కొడతారు. గీ మాటలు మాట్లాడు. ఒక సీఎంగా ఉండి గింత దిగజారి మాట్లాడతావా? ఏం సోయున్నదో ఏందో అర్థం కాని పరిస్థితి కనబడుతోంది. నిజంగా చాలా దుర్మార్గం ఇదైతే. రైతుల ఇళ్లలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు లేనిది కేసీఆర్ ఇంట్లో ప్రజలు ఫ్యూజులు పీకేశారు. దేవరకొండ సభలో కేసీఆర్ బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. పేదలంతా తమ కుటుంబ సభ్యులని కామెంట్. రేషన్ ద్వారా సన్నబియ్యం ఆ దేశానికి ఆదర్శమని వ్యాఖ్య. ఏదో ఒకటో రెండు అరొకర స్కీములు ఇంప్లిమెంట్ చేసి ఇక దాన్ని ఎక్స్పోజ్ చేసి ప్రయత్నిస్తున్నారు. నేను ఒకటే అంటాను, ఏమంటున్నాడు? సో కేసీఆర్ పైన బీఆర్ఎస్ పైన మీరు రకరకాల విమర్శలు చేస్తున్నారు కదా. గతంలో చేసినారు, అప్పుడంటే అధికారంలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అవినీతి చేసిన మీరు బలంగా చెప్తున్నారు. కేసీఆర్ లక్షల కోట్లు తిన్న బలంగా చెప్తున్నారు కదా. మరి ఆ లక్షల కోట్లని ఈవెన్ అంతెందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత అయింది, దానికి గల కారణాలు ఏంది, ప్రతి ఒక్క సమాచారాన్ని బయట పెట్టండి. చూద్దాం, పెడతారా? పెట్టరు. కేటీఆర్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో కనీసం ఫార్ములా ఈ రేస్ కేసులో ఏం జరుగుతూ ఉంది, ఫోన్ ట్యాపింగ్లో ఏం జరుగుతూ ఉంది, అన్నీ కూడా మ్యానిపులేట్ అవుతలేవా, అన్ని మేనేజ్ అవుతలేవా, అన్ని డబ్బులకు మేనేజ్ చేస్తలేరా? ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. మీకు చిత్తశుద్ధి ఉందా? 2 సంవత్సరాలు అవుతుంది ఇంకా కేసీఆర్ జపం పట్టుకొని తిరుగుతాను. కేసీఆర్ అంటూ ఆయనే తిరుగుతూ ఉన్నారు. ఎందుకు తిట్టాలి కేసీఆర్ని? మరి మీరు ఏం చేసిరు అది చెప్పండి. ఈ 2 సంవత్సరాల పాటుగా మీరు తిడుతున్నారు కదా, కేసీఆర్ అవినీతిని బయట పెడుతున్నారు కదా. ఏ ఒక్క కేసులోనైనా కేసీఆర్ని అరెస్ట్ చేసిరా? ఏ ఒక్క కేసులైనా హరీష్ రావుని అరెస్ట్ చేసిరా? ఏ ఒక్క కేసులైనా కేటీఆర్ అరెస్ట్ చేసిరా? కనీసం సంతోష్ రావు అయితే ఆయన ఊసే ఉండదు. ప్రధాన కారణం సంతోష్ రావు కదా, వీటన్నిటికీ స్కామ్లలో ప్రధానంగా ఉన్న సంతోష్ రావు కదా. మరి ఆయన ఎందుకో వదిలిపెడుతున్నాడు రేవంత్ రెడ్డి? ఎందుకు డబ్బులు ఇచ్చి మ్యాచ్ చేసిన మిమ్మల్ని? ఏమీ లేదండి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కనుక సెటిల్మెంట్స్ చాలా భారీగా ఉంటున్నాయి. ఇప్పుడు కాదు, ఆయన 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఏ అంశాన్ని లేవనెత్తినా కానీ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఈ మీడియా అంతా కూడా, ఆధిపత్య మీడియా అంతా కూడా ఈయనకు సంబంధించి మేనేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈయన గురువు చంద్రబాబు నాయుడు కదా, చంద్రబాబు నాయుడు కాబట్టి ఆటోమేటిక్గా ఈయన వార్తలు కూడా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఏమో ఆ అంశాన్ని పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేస్తాడు, తర్వాత సెటిల్మెంట్కి వస్తాడు. సెటిల్మెంట్ రాగానే డబ్బులు తీసుకొని అది చేస్తూ ఉంటారు. ఇది 2014 చూస్తున్నాం. 2021 అనుకుంటా పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి కాకముందు మైహోం రామేశ్వరరావు రేవంత్ రెడ్డి ఏ విధంగా ఇబ్బంది పెట్టినా మనం చూసినాం. TV9 పైన కానీ లేకపోతే మైహోం ఏ విధంగా ఈయన పైన కుట్ర వేసిందో మనందరం కూడా గమనించినాం. చాలా పెద్ద ఎత్తున TV9 అయితే రేవంత్ రెడ్డి పైన విపరీతమైనటువంటి దిగజారి స్టోరీలు చేసింది కదా. 2021లో ఈయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత అంతకుముందే మైహోం రామేశ్వరరావును గుంజుకొడతా అన్నాడు. 2021 తర్వాత ఇప్పటి వరకు కూడా మైహోం రామేశ్వరరావు అరాచకాల గురించి కానీ అవినీతి గురించి కానీ ఒక్క మాట కూడా రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు మీరు ఒకసారి గమనించండి. 2021లో ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మైహోం రామేశ్వరరావుని ఇంతవరకు ఒక పల్లెత్తు మాట కూడా అనలేదు. ఎందుకు ఏం మేనేజ్ అయింది? ఎన్ని 100 కోట్లు మేనేజ్ అయినాయి? అన్నీ
లోతుగా మనం చెప్తే చాలా విషయాలు చండాలంగా ఉంటుంది వీళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా చాలా దరిద్రంగా ఉంటాయి, చాలా దుర్మార్గంగా ఉంటాయి. బరాబర్ అని చెప్తున్నారు కదా, మైహోం రామేశ్వరరావును రేవంత్ రెడ్డి ఎందుకు ఆయన అరాచకాల పైన కానీ గతంలో చాలా సందర్భాల్లో చెప్పిండు. పిసిసి ప్రెసిడెంట్ కాకముందు ఆ మైహోం రామేశ్వరరావు యొక్క అవినీతిని అరాచకాలను చాలా పెద్ద చెప్పిండు కదా. ముఖ్యమంత్రి అయింది కదా, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకో మైహోం రామేశ్వరరావును ఒక్క దానిలో కూడా కనీసం ఆయన పైన పల్లెత్తు మాట కూడా ఎందుకు అనడం లేదు? ఇది ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. ఇది అందరూ గమనించాలి. సో ఇది పరిస్థితి. రేవంత్ రెడ్డి తెర ముందేమో కెమెరాల ముందేమో ఒకలాగా, తెర వెనుక ఇంకోలాగా అనేక వ్యవహారాలు కనబడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూపు అంతా ఫ్యూచర్ వైపే. ఏం చూపు అంటే మీడియా ద్వారా ఆ ఈవెంట్ను గ్లోబల్ ఈవెంట్గా చేసే ప్రయత్నం చేస్తుంది. గ్లోబల్ ఈవెంట్ ఏమి ఉండదు. మన స్టేట్ దాటితే ఎవడు దీన్ని పట్టించుకోడు, మన మీడియాలనే ఈ యొక్క ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమిట్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించేటువంటి ప్రయత్నం మీడియాని మేనేజ్మెంట్ చేయడం ద్వారా చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే మీడియా ఎట్లా మేనేజ్ అవుతుంది? ఒకటి, వీళ్ళకు ఏదైతే ఐఎన్పిఆర్ నుంచి ఫండ్స్, ఏవైతే యాడ్స్కి ఫండ్స్ పోతాయి కదా, యాడ్స్ ఇచ్చినందుకు మీరు ఈ విధమైనటువంటి నెరేటివ్స్ బిల్డ్ చేయాలి. ప్రతిసారి కూడా మెయిన్ పేపర్లో కానీ ప్రధానమైనటువంటి ప్రైమ్ న్యూస్లో కానీ ఏ విధమైన అవి ఉండాలనేది వీళ్ళే డిసైడ్ చెప్తారు. అవి ప్లే అవుతూ ఉంటాయి, లేకపోతే వాళ్ళకి ఐఎన్పిఆర్ నుంచి ఫండ్స్ రావు. సో ఇదే పరిస్థితి కనబడుతుంది. అందుకే ఫ్యూచర్ సిటీ అంటూ రేవంత్ రెడ్డి గ్లోబల్ రైజింగ్ సమిట్ ఉంది కదా, దాన్ని 100% ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇక నేషనల్ మీడియా కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఖజానాలో ఏమో డబ్బులు లేవు కానీ ఈ వార్తాపత్రికలకు, జాతీయ వార్తాపత్రికలకు, ఆ నేషనల్ మీడియాకు కూడా ఇవ్వడానికి 100 కోట్ల రూపాయలు వస్తూ ఉంటాయి. వీళ్ళకి పెద్ద ఖర్చు ఇది. మీరు 100% రాసి పెట్టుకోండి. నేరుగానే ఇప్పుడు ఆ ఈవెంట్కి 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఒక మెస్సీకి 100 కోట్లు ఇస్తున్నట్టు సమాచారం. మరి ఎన్ని కోట్లు ఇస్తాం తెలియదు కానీ ఒక మెస్సీకి 100 కోట్ల దాకా ఇస్తున్నారట. మరి ఆ ఈవెంట్కి 100 కోట్లు అవుతుంది, దాని ప్రచారానికి 100 కోట్లు అవుతుంది, మొత్తానికి ఒక 500 కోట్ల రూపాయలు ఈ యొక్క ఈవెంట్ ఖర్చు పెడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. దీనివల్ల ఏమైనా తెలంగాణ ప్రజలకు కానీ ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఏముండదు. కేవలం రేవంత్ రెడ్డికి ప్రయోజనం చేకూర్చే విధంగా మాత్రమే ఉన్నదని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.